స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామమునకే స్తోత్రం. అబ్రహాము ఇస్సాకు యాకోబుల యొక్క దేవా, మీ మాతో ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. సమయంలో మీ ప్రేమతో మీరు మాట్లాడమని యేసయ్య నామములో పలుకుతున్నాం తండ్రి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం బైబిల్ తెలిసినట్లయితే ఈరోజు మాతృ దినోత్సవ సందర్భంగా మదర్స్ డే మెసేజ్ని ఈ వేళ మీకు చెప్పాలని నేను అనుకున్నాను. సమయంలో మనం బైబిల్లో నుంచి మనం చూసినట్లయితే ఈ లోకంలో అమ్మ పాత్ర లేనిదే లోకం అనేది అభివృద్ధి కాదు. స్త్రీ వల్లనే ప్రపంచం అంతా అభివృద్ధి అయింది. పురుషుడు ఎంత ముఖ్యమో స్త్రీ కూడా అంతే ముఖ్యం. ఈ రోజుల్లో మనల్ని జాగ్రత్తగా గమనించినట్లయితే సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా సరే అమ్మకి పిల్లలతో సమానం. యేసు రక్తమే జయం. ఈరోజు మరి బైబిల్లో నుంచి కొంతమంది తల్లులు ఉన్నారు. ఈ తల్లుల వలన భూమి మీదకి ఎలాంటి ఆశీర్వాదాలు వచ్చాయి, భూమి మీదకి ఎలాంటి గట్టి పరిస్థితులు ఉన్నా సరే వాటిలో నుంచి ప్రభువు ఏ విధంగా విడిపించారో ఈరోజు మనం నలుగురు తల్లుల గురించి బైబిల్లో నేర్చుకుందాం. హల్లెలూయా. మనం మొట్టమొదటిగా చూసినట్లయితే శారా ఎవరి తల్లి చెప్పండి? ఇస్సాకుకు తల్లి. ప్రజలు భూమి మీద ఆశీర్వదించబడటానికి దేవుడు ఎవరు ఎన్నుకున్నారు? తగ్గిన ఎవరు చెప్తామంటే అబ్రహాము అని చెప్తాం. కానీ ఈ అబ్రహాముకి ఇచ్చిన భార్యని శారాని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చూసినట్లయితే ఆదికాండము 17వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండము 17వ అధ్యాయము 21లో చూసినట్లయితే అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు చాలు. హల్లెలూయా. శారా ఎవరిని కనబోతుంది? ఇస్సాకును కనబోతుంది. ఇస్సాకు భూమి మీద ప్రజలకి అలానే పరలోకమున్న దేవునికి ఎలా ఉన్నాడు? నిబంధనకు గుర్తుగా ఇక్కడ మనం క్లియర్గా మనం చూస్తాం. హల్లెలూయా. అయితే దేవుడు శారా జీవితంలో మనగా చూసినట్లయితే ఆవిడ సుమారు 98 సంవత్సరాలు ఆవిడ గొడ్రాలుగా ఉన్నది. 98 సంవత్సరాలు ఆవిడ క్షమించాలి 89 సంవత్సరాల వరకు ఆవిడ గొడ్రాలుగా ఉన్నది. దేవుడి సన్నిధిలో పిల్లల కోసం కనిపెట్టి ఎంతగానో ప్రార్థన చేసి ఉండొచ్చు. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. గర్భఫలం కోసం చాలా మంది పెళ్ళి అనేక సంవత్సరాలు అయింది, పిల్లలు ఉండట్లేదు. అయితే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని దృష్టిలో ఉన్నవారికి ప్రత్యేక ఉద్దేశాలు ఉంటాయి. హల్లెలూయా. అయితే ఇస్సాకుని ఆవిడకు ఏం చేశాడు? బహుమతిగా అనుగ్రహించాడు. హల్లెలూయా. వారి యొక్క నిబంధన గుర్తిన ఇస్సాకును దేవుడు వాగ్దాన పుత్రునిగా ఇస్సాకును ఇచ్చి దేవుడు శారా ద్వారా లోకానికి తన నిబంధనను దేవుడు వెల్లడించున్నాడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ నిబంధన ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళారు? బానిసత్వంగా వెళ్ళబోతున్నప్పుడు పోషించే వారిగా మనము ఎవరు చూస్తామంటే యోసేపును మనం చూస్తాం. ఒకసారి మనము అదే ఆదికాండము మనం 30వ అధ్యాయంలో మనగా చూసినట్లయితే ఆదికాండము 30వ అధ్యాయము 22 నుంచి 24 వచనాల వరకు ఒకసారి చదవండి. దేవుడు రాజును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నా నింద తొలగించిననుకొనెను. మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టి
చాలు. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మనం చూసాం, పేరేంటి? రాహేలు. ఈ రాహేలు చాలా సంవత్సరాలు ఆవిడకి పిల్లలు లేరు. యాకోబుకి ఆవిడ ఎంతో ఇష్టం. యాకోబు కోసం ఎన్ని సంవత్సరాలు ప్రేమించాడు? కాదు కాదు 21 years లో చేశాడు. అంటే 21 సంవత్సరాలు ఆవిడని ప్రేమించి పెళ్లి చేసుకున్న సేవకి ఏమి లేరు, పిల్లలు లేరు. కానీ దేవుడు ఆమె జ్ఞాపకం చేసుకొని ఒక అతను పుట్టించాడు. ఆయన పేరేంటి? యోసేపు. హల్లెలూయా. యోసేపులో తన చేతి కాలంలో ఏనాడు పాపం చేయలేడు, అన్నతో పొందబడ్డాడు. కానీ యోసేపు ఎందుకని ఐక్యం తీసుకురాబడ్డాడంటే అతని ద్వారా దేశాల్లో ఆశీర్వాదం రావడానికి యోసేపుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరి గర్భంలో? రాహేలు గర్భంలో. హల్లెలూయా. ఈరోజు మీరు కూడా రాహేలు వంటి జీవితాలు మీరు జీవించినట్లయితే దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. హల్లెలూయా. అయితే అందరూ ఏమనుకుంటారంటే యేసు పొట్టబడి నెట్టబడి చెరసాలు వేయబడి అనేసి అనుకుంటాం. కాదు, దేవుని ప్రణాళిక చొప్పున దేవుడు తన ప్రజలను ఆ దినాలలో ఎన్నుకుంటూ వచ్చి ఉంటాడు. అయితే ఐగుప్తు దేశంలో బహుకరువు వచ్చినప్పుడు యోసేపు ఆ దేశంలో ఉండి ఐగుప్తు దేశం మీద వస్తున్న కరువు అంతటిని తీసివేసి ఆయన పోషకకారుడిగా ఉన్నట్టు చూస్తాం. యోసేపు ఎవరి గర్భాన జన్మించాడు? రాహేలు గర్భాన జన్మించి ఉన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇంకొక స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆవిడ ఎవరంటే ఎకేబేలు. చెప్పండి. ఈ ఎకేబేలు మనగా చూసినట్లయితే యోసేపు కాలంలో ఆశ్రయించబడిన దేశం ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పటికీ వారు రానురా ఏమైపోయారు? బానిసలుగా మారిపోయారు. ఈ ఇశ్రాయేలు ప్రజలని ఏ విధంగా వీరు బానిసలుగా చేసుకున్నారంటే వీరు పిరమిడ్లను నిర్మించారు. పిరమిడ్ ఎంతమంది తెలుసు? ఈ పిరమిడ్ 7 వండర్స్ లో ఇవి ఉంటాయి. మీరు యూట్యూబ్లో కానీ గూగుల్ కానీ కొట్టి చూస్తే పిరమిడ్ కానీ వస్తాయి. కట్టింది ఎవరంటే మన ఇశ్రాయేలు ప్రజలే. అయితే ఈ పిరమిడ్ నిర్మించడానికి వీళ్ళు వాళ్ళు కలిసి పనులు చేశారు. కానీ రాను యేసు చనిపోయిన తర్వాత ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే వాళ్ళేమో గుడ్డేది గడ్డలో కడతనే ఉన్నారు. ఈ ఇశ్రాయేలు ఏం చేసే క్వీట్ వాళ్ళే పనులు చేస్తారు. మనం పక్కకు వచ్చేద్దామనేసి వాళ్ళని పనులు చేపిస్తూ వాళ్ళని ఏం చేశారంటే బానిసలుగా చేశారు. ఎన్ని సంవత్సరాలు? సుమారు 435 సంవత్సరాలు వారిని బానిసత్వంలో పెట్టారు. ఈ బానిసత్వం ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ మొదలుపెట్టారు. దేవుడు ఎవరు జ్ఞాపకం చేసుకున్నాడు? ఎకేబేలును జ్ఞాపకం తీసుకొని ఎకేబేలు గర్భంలో ఎవరు జన్మించేశాడు? మోషేని కలగజేశాడు. హల్లెలూయా. మోషే తల్లిదండ్రుల పేరు ఏంది? ఒకసారి మనం చూద్దాం. నిర్గమాకాండం 4వ అధ్యాయం 20వ వచనం చదవండి. నిర్గమాకాండము 6వ అధ్యాయం 20వ వచనం. అమ్రాము తన మేనత్త అయిన ఎకేబేలును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. చాలు. హల్లెలూయా. ఈ మోషే ఎవరి కుమారుడు? ఎకేబేలు యొక్క కుమారుడే. ఈ ఇశ్రాయేలు దేశంలో మగ్గిపోతున్న ప్రజలను విమోచించడానికి ఒక నాయకుడిని, గొప్ప నాయకుడిని ఆవిడ ఏం చేసింది? గర్భాన ఆవిడ కన్నది. ప్రియమైన దేవుని ద్వారా ఈరోజు మన పిల్లలు కూడా మనం ఏం చేయాలి? ఈ టైప్ ఆఫ్ లో పెంచితే మన దేశం ఏమవుతుంది? అభివృద్ధి అవుతుంది. హల్లెలూయా. ఇంకా ఈ అభివృద్ధి అయిన జనము, విమోచించబడిన జనము బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత మోషే చనిపోతాడు, యెహోషువ చనిపోతాడు. ఆయన చనిపోయిన దినాలలో భూమి మీదకి బహుకర్మార్గులు ప్రారంభమయ్యారు. యాజకులు ఉన్నారే కానీ దేవుని యాజకత్వానికి వారు బలికిరారు. అలాంటి టైంలో దేవుడు ఇంకొక స్త్రీ జ్ఞాపకం చేసుకున్నాడు. ఆవిడ పేరు ఏంటో చెప్పండి? అన్న. ఏంటి?
అన్న. మొదటి సమయాలు గ్రంథం మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో మనగా చూసినట్లయితే వాళ్ళు ఏకైనా వాళ్ళు దేవాలయానికి వస్తారు. ఎక్కడికి? షీలోహుకు వస్తారు. వాళ్ళు వచ్చి ఆ బలి అర్పించి వాళ్ళు వెళ్తున్నప్పుడు అంతా బాగుంది, కానీ ఈ యాజకుడేమో వృద్ధుడైపోయాడు, ఈ యాజకుని యొక్క కొడుకులేమో పాపిష్టులైపోయారు. ఏమైపోయారు? పాపిష్టులైపోయారు. యాజకుడి తర్వాత చేయాల్సిన పని ఎవరు? యాజకుని యొక్క కుమారులే. అందరూ ఏమంటారంటే ఈ అన్న గుడ్డాలు అనుకుంటారు. ఏమనుకుంటారు? గుడ్డాలు అనుకుంటారు. ఆవిడ ఎందుకు నాకు కుమారుని దయచేయమని వేడుకున్నదో తెలుసా? వీళ్ళు చెడిపోయి ఉన్నారు. ఈ చెడిపోయిన వాళ్ళకి దేవుడు అంటే గిట్టదు కాబట్టి నా గర్భాన ఒక కుమారుడు కానీ నువ్వు నాకు అనుగ్రహిస్తే దేవా వాడిని ఈ సేవలో ప్రతిష్ఠిస్తాను. హల్లెలూయా. అర్థమైందా? ఇది మన రహస్యమై ఉన్నది. మొదటి సమయాల గ్రంథంలో మనగా చూసినట్టు ఆవిడ వచ్చి ఏడుస్తుంది. ఎంత ఏడుస్తుందంటే ఆ మందు దాగి యాంటింగ్ చేసి అంత స్థాయిలో లెక్కలో ఏడుస్తుంది. అందుకనే ఏదో చెప్పాను, ఏమా నీకు సిగ్గుశాలం లేదా, దేవుని మాయాలలో మందు దాగి వచ్చామనేసి తిడతాను. మందంటే ద్రాక్షరసం అని ఇంగ్లీష్లో ఏమంటారు? వైన్గా అంటారు. వైన్ అంటే ఏంటి? బ్రాందీయే. అయితే నేను పెట్టారా ఆ తల్లిలో ఏం చేసేవాళ్ళు? కాస్త తాగేవాళ్ళు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా తాగేవాళ్ళని చూశాను. ఎంతమంది చూశారు తాగిపోతాను ఉంది? ఒకటి మీరు ఎవరు చూడలేదా? నేను కళ్ళారా చూశాను. ఇప్పుడంటే సరిగ్గా ఒక 4-5 సంవత్సరాల క్రితం నేను మా అమ్మ దావచ్చాలో స్నానం చేస్తాం. ఈ తెలంగాణలో పగలు కూటం అయిపోయింది. రూమ్లో ప్రేర్ చేసుకుని ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు దావచ్చాల దాటగానే వాడపల్లి వస్తాయి. వాడపల్లి ఎక్కగానే ఒక ఆవిడ ఏడుస్తూగా వచ్చింది. ఆవిడకి హార్డ్లీ అమ్మాయి ఒక 28-27 సంవత్సరాల లోపే ఉంటాయి. నాకు ప్లేస్ లేక పక్కన ఇంకో సీట్లో కూర్చున్నా. మా అమ్మాయికి ఒక 2 ఆడవాళ్ళు సీట్లు ఉన్నారు. ఏమన్నా నా ముందు ఉన్నది, ముందుండి ఏడుస్తా ఉంటుంది. నేను అనుకున్నాను ఎవరో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తప్పిపోయిన ఉంటుంది కదా, మేబీ అదేమనుకున్నా నేను. ఇది ఒక సీట్ చూపిస్తుంది, అదేదో మనకి అర్థం కాలేదు. తర్వాత ఎవరో ఒక అతను పక్కన కూర్చున్నాడు. వాడు లేచిపోతుంటే నువ్వు కూర్చో అంటుంది. శవం నల్లది పట్టుకుంటున్న వాడంటే తర్వాత నాయన చూసింది. ఆవిడ చూసినప్పుడు ఏడుస్తుంది. నేనేదో జాలి ఏదో అనుకున్నా. నువ్వు ఎక్కడ నా దగ్గర కూర్చున్నా నాకు భయం ఉందంటుంది. నేను ఎందుకు మీ దగ్గర కూర్చోవాలంటే నేను నా దగ్గరికి రాగానే ఒకసారి ఆ నోట్లో వచ్చాను. కప్పు వచ్చేసరికి ఏం వాసన? బ్యాందీ వాసన. ఇంటికి తాగింది. వేసినప్పుడే జయ చూడాలి దేవుని దగ్గర. తర్వాత బస్ కండక్టర్ని దాన్ని తిప్పేసేయాలి అంటే ఆవిడ వాడి మీద 5 అయిపోయింది. తర్వాత వాడపల్లి బ్రిడ్జ్ మీద ఆవిడని గెలిపేసాడు. చూడండి, ఆడవాళ్ళు కూడా తాగుతారు. ఇప్పటికీ తెలంగాణ ఏరియాలో వెళ్తే చాలా మంది కళ్ళు తాగుతుగా వస్తారు. అయితే ఏమి కూడా ఏమన్నాడు? ఏమా నువ్వు మద్యపానం తాగామా, భక్తురాలుగా ఉంది, ఎందుకు అలా ఉంటే అంటే ఆవిడ హృదయం మీద ఎంతో చూడండి. దేవుని సేవకి కుమారుణ్ణి సమర్పించాలన్నది ఆవిడ యొక్క కోరిక ఉన్నది. హల్లెలూయా. ఇదే రీతిలో అమ్మానాన్న నన్ను ఈ సేవకి సమర్పించున్నారు 2013 నవంబర్ 12వ తారీఖున. అయితే దేవుని బిడ్డలారా, ఈ ప్రజల యొక్క విమోచన దేవుని సన్నిధి భూమి మీదకి దింపడానికి ఒక స్త్రీని దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. అతని గర్భంలో నుంచి ఎవరు వచ్చారు? సమూయేలు వచ్చాడు. ఎవరు? సమూయేలు అది అలాంటి చిన్న పిల్లలాగా ఉండేవాడు, అబ్బాయిలాగా. పాలు వచ్చిన తర్వాత వచ్చి అతని పని ఏంది? గేటు తీయటమే. రాత్రి కూడా పడుకున్న దేవుడు మాట్లాడతాడు.
దేవుడు మాట్లాడు 3 సార్లు మాట్లాడు సరే గ్రహించలేనంత పసుప్రాయం సుమారు 7 సంవత్సరాలే ఉంటాయి. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఏమైనా ఏం చేశాడు? ఏర్పాటు చేసుకొని మళ్ళా దేవుని సన్నిధి పరమ నుండి భూమి మీదకి దిగి వచ్చే అవకాశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో మొట్టమొదటిగా చూసినట్లయితే దేవుడు తన ప్రజల పట్ల వాగ్దానాన్ని ఎవరి ద్వారా నెరవేర్చాడు? శారమ ద్వారా నెరవేర్చాడు. తర్వాత ఈ వాగ్దాన ప్రజలను ఆశీర్వదించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? రాహేలును ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రాహేలు ద్వారా ఎవరు వచ్చారు బయటికి? యోసేపు వచ్చారు. ఈ యోసేపు కరువులో ఉన్న ప్రజలని ప్రపంచాన్ని ఏం చేశాడు? ఆయన పోషించాడు. పోషించబడుతుండగా యోసేపు చనిపోయిన తర్వాత అదే ప్రజలు ఏమైపోయారు? బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. ఈ బానిసత్వం నుంచి విమోచించడానికి దేవుడు ఇంకొక గర్భం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గర్భం ఎవరు? పేరేంటి చెప్పండి? యెహోషువ. హల్లెలూయా. చూడండి, ఆ తర్వాత మళ్ళా బయటకు వచ్చిన ప్రజలు ఏమైపోయారు? మళ్ళా పాపంలోనికి మగ్గిపోయి ఉన్నారు. కథా ప్రజలంతా అయిపోయింది. మళ్ళా దేవుడు ఇంకొక గర్భాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఆవిడే అన్న. చెప్పండి, అన్న. అయితే ఇంత ప్రజలైన సరే వాళ్ళు పాపంలో పోతున్నారు, మళ్ళీ బయటకు వస్తున్నారు, పాపంలో పోతున్నారు, బయటకు వస్తున్నారు, కానీ వాళ్ళకంటూ విమోచన అనేది లేదు. ఈసారి దేవుడు ఇంకొక గర్భం ఏర్పాటు చేసుకున్నాడు. పరలోకం నుంచి భూలోకానికి దిగడానికి ఇంకొక గర్భాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఆవిడెవరో కాదు, చెప్పండి అందరూ. టక్కని గుర్తొచ్చింది, కన్యమరియమ్మ. చెప్పండి, ఎవరు? మరియమ్మ తల్లి. ఆమెను దేవుడు ఏం చేశాడు? లోపల ప్రజలని విమోచించడానికి కన్యమరియమ్మను ఆయన ఎన్నుకొని ఉన్నారు. మనగా చూసిన మత్తయి సువార్త మనం 1వ అధ్యాయము 21 నుంచి మనం చూసినట్లయితే మనకి క్రిస్మస్ పండుగలో ఎక్కువగా ఈ వాక్యాలను మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. ఒకసారి చదవండి, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను పాపముల నుండి ఆయనే రక్షించును. హల్లెలూయా. అర్థమైందా? ఆమె ఒక కుమారుని అంటే ఈ ప్రవచనం ఎవరి ద్వారా, ఎవరి కోసం వచ్చింది? యెషయా ప్రవక్త ఎవరి గురించి ప్రవచించినట్టు చూస్తాం. ఈ లోకంలో అందరిలో పాపం ఉన్నది, కానీ ఆ పాపంలోని నుంచి ప్రజలు విడిపించడానికి ఆయన ఎవరు ఎన్నుకున్నాడు? కన్యమరియమ్మను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అయితే ఆవిడ గర్భాన ఎవరు జన్మించారు? లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు జన్మించి ఉన్నారు. ఈరోజు మనగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మనము ఈ టైప్ ఆఫ్ లో మనం దీవించబడాలంటే మనం ఎవరి మార్గంలో నడవాలి? దేశ మార్గంలో నడవాలి. ఈ లోపల అందరూ స్త్రీ పురుషులు కలిస్తే పిల్లలు జన్మిస్తారు, కానీ పాపం లేక ఒకే ఒకటి జన్మించాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. మరియమ్మ తల్లికి యేసు ప్రభు చిన్నపిల్లలప్పుడే పెళ్లి చేశారు. వాళ్ళకి వయసు వచ్చినప్పుడు వారికి ఏం చేశారు? ప్రదానం చేశారు. ప్రదానం చేసిన తర్వాత వారికి డిఫరెన్స్ సుమారు 1 year దాకా వాళ్ళు కలవకూడదు. 1 year దాకా వాళ్ళు కలవకూడదు, ఒకరినొకరు చూసుకోకూడదు. ఈ మధ్యలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఆవిడ మీదకు వాళ్ళ గబ్రియలు ద్వారా చెప్పినప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? గర్భాన్ని దాల్చింది. హల్లెలూయా. ఈ లోకంలో యేసుక్రీస్తు పాపం లేని వాడిగా జన్మించాడు. ఆయన ఈ భూలోకంలో ఆయన సుమారు 33 సంవత్సరాలు జీవించి ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. మనకు వచ్చే శోధనలు, సమస్యలు అన్నీ వచ్చాయి, కానీ ఆయనలో ఏం లేదు? పాపం అనేది లేదు. ఈరోజు రెచ్చగొడితే
మనం రెచ్చిపోతాం, ఆడోలైనా మగోలైనా. కానీ యేసు ప్రభువును కూడా సాతాను ఏం చేసింది? రెచ్చగొట్టింది. ఉపవాసం ఉన్నప్పుడు ఏమన్నది? ఇదిగో ఈ కాకలు అవుతుందిగా, ఈ నాన్నని రొట్టెలుగా చేసి తినేసి ఎవరు నీకు రొట్టెలు చేస్తారో ఎవరు చూడాలనే, నువ్వు నేనే ఉన్నదనేసి శోధించింది. ఆయన అప్పుడు ఎలా ఉన్నాడు? మామూలుగా ఉన్నాడు. తర్వాత ఇంకాసేపుకి మళ్ళీ వచ్చి ఏమన్నది? ఇదిగో రాజ్యాలన్నీ నాయే, ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తాను నాకు ముక్క అన్నది. అర్థమైందా? మనకు వచ్చేవన్నీ ఆయనకు వచ్చాయి, కానీ ఆయనలో ఏమి లేదు? పాపం అనేది లేదు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు నిర్మిస్తారు, ఎవరు మీరు నిరూపిస్తారు రండి అనేసి అన్నాడు. అయితే అదే యేసు ప్రభువు అదే మానవుల కోసము ఆయన ఏం చేశాడు? తన ప్రాణాన్ని సమర్పించి నిన్ను నన్ను విమోచించి మరలా ఆయన తిరిగి లేచి త్వరగా ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా! ఈ లోకంలోనికి యేసు ప్రభు ఎవరి ద్వారా వచ్చారు? స్త్రీమూర్తుల మీ ద్వారానే. యేసు రక్తమే జయం. అందుకనే ఈరోజు మదర్స్ డేగా మనందరం జరుపుకుంటున్నాం. అయితే దేవుని దగ్గర ఈరోజు దేవుడు కూడా ఒక ప్రత్యేకమైన స్థాయిలోనే మీ అందరినీ ఉంచాడు. మీరు లేకపోతే ఈ ప్రపంచమే లేదు. అందుకని మరోసారి మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే. అక్కలైనా చెల్లెమ్మలైనా అమ్మల వలసైన అత్తమ్మల వలసైనా అందరూ మనకి తల్లితో సమానం. యేసు రక్తమే జయం. ప్రియమైన దేవుని ద్వారా మనం కానీ కరెక్ట్గా గమనించినట్లు ఫస్ట్ ఎట్లా వచ్చి ఎవరి ద్వారా వచ్చింది? విమోచన ఎట్లా వచ్చింది? స్నానము ద్వారా విశ్రాంతి చెందించాడు, వాగ్దాన ఫలం అనేది నెరవేర్చాడు. తర్వాత రాహేలు ద్వారా ప్రపంచ దేశాలను ఏమైపోయింది? ఏం చేయబడ్డాయి? ఆశీర్వాదంలోనికి తీసుకురాబడ్డాయి. ఈ ప్రపంచంలో ఉన్న జనులందరూ ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం మొగ్గుతున్నప్పుడు మోషేకి ఎవరు కల్పాలిచ్చారు? ఏకేబేలు ఇచ్చారు. బానిసత్వం విడిపించడానికి దేవుడు ఆవిడ్ని వాడుకున్నట్లు మనం చూస్తాం. తర్వాత మనగా చూసినట్లయితే అదే బానిసత్వం బయటకు వచ్చిన వాళ్ళు మరలా పాపంలోకి వెళ్ళినప్పుడు దేవుడి కరుణ, దేవుడి స్వరము భూమికి దిగినడానికి దేవుడు ఇంకొక అర్థం వాడుకున్నాడు. ఆవిడ పేరేంటి? అన్న. చెప్పండి, అన్న. ఈ అన్నాన్ని ఎన్నుకొని దేవుడి సమయంలో తెచ్చాడు. సమయంలో ఎంత వాడేవాడు తెలుసా? రాజును అభిషేకించేంత గొప్పవాడిగా అయిపోయాడు. ఎవరి మాట వినబట్టి? తల్లిదండ్రుల మాటను వినబట్టి. నీ తండ్రిని సన్మానించినప్పుడు నీవేమవుతావు? నేను కాశమంతుడు అవుతావు. ఈరోజు తల్లి మానవని, కొడుకు మానవని, తండ్రి మానవని ఏం చేస్తున్నారు? అనాథాశ్రమాలలో చేస్తున్నారు. అవునా? కానీ ఒకసారి నేను అనాథాశ్రమంలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. అక్కడ వాళ్ళని చూస్తే ఏడిచారు. ఎందుకన్నా మీరు ఏడుస్తున్నారు? మాకు మీలాంటి అమ్మాయి ఉంటే బాగోలేదని. మీకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఏం చేస్తాం? పెళ్ళైన తర్వాత కొడుకుల మనసులు మారుతాయి. అయ్యా, తల్లి ఏమో కడుపు చదువుతుంది, కళ్ళారేమో జేబు చదువుతుంది అనేసి చెప్పింది. నాకు అర్థం కాలేదు. సరేనమ్మా, అన్నింట్లో ఉండే కష్టాలు ఉంటాయి, ఏది ఏమైనా సరే మీకోసం ప్రార్థన చెప్పేసి వచ్చాను. ఏది ఏమైనా సరే దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులను మనము సన్మానిస్తే వాళ్ళని వల్ల మనకేమొస్తుంది? దీర్ఘాయుష్మంతులుగా మనం అవుతాం. కావున దేవుని బిడ్డలారా, మనల్ని అందరినీ భూమి మీదకి తెచ్చినవారు అమ్మలే. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి అమ్మలేనిదే భూమి మీదకి ఎవరు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు కూడా అమ్మ గర్భం ద్వారానే ఈ లోకానికి వచ్చాడు. కావున ఈ రక్షణ విమోచనను దేవుడు ఏం చేశాడు? తల్లి గర్భాల నుంచి ఆయన నిర్మించాడు. మొట్టమొదటిసారి మరి పాపం వచ్చింది ఎవరి ద్వారా అంటే అమ్మమ్మ ద్వారానే వచ్చింది అంటారు. అదే అమ్మమ్మ ద్వారా పాపం వస్తే మరి అమ్మ ద్వారా ఆ పాపము వెలుగులైపోయింది. హల్లెలూయా! యేసు ప్రభువు వారు కూడా మొట్టమొదటిసారి కనిపించింది ఎవరికి? మగ్దలేనే మరియకే
ఫస్ట్ టైం గమనించాడు. చూడండి ఎంత గొప్ప వాళ్ళు, మీకు మీరు సపోర్ట్లు కొట్టుకోవాలి. యేసు రక్తమే జయం. అందుకని మరొకసారి మీ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిన్న వాటి సందేశాన్ని నేను ముగిస్తున్నాను.